ఓపెన్ టాక్కి స్వాగతం. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి దాదాపుగా ఖాయం. ఆ విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి రెండు అంశాలు నమ్ముకున్నాడు. ఒకటి, దొంగ ఓట్లు వేయించి గెలవటం, లేదా ఓటుకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి లేదా ప్రలోభాలకు గురి చేసి గెలవాలనుకునేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న రెండవ ఉద్దేశాన్ని వాళ్ళ అభ్యర్థులు అప్పుడే ఇంప్లిమెంట్ మొదలు పెట్టేశారు. సాధారణంగా ఎప్పుడైనా ఎలక్షన్ దగ్గర పడిన తర్వాత ప్రలోభాలకు గురి చేయడం అనేది మనందరికీ తెలుసు. కానీ ఇంకా ఎలక్షన్ కోడ్ రాకముందే ఇప్పుడే బహిరంగంగా అటు ప్రజలను, ఇటు వాలంటీర్లను, విలేకరులని, అలాగే సచివాలయ ఉద్యోగుల్ని, ఆళ్ళు ఈళ్ళు అనే తేడా లేకుండా అందరినీ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా భారీ గిఫ్టులు, భారీగా నగదిచ్చి ఈ ఎన్నికల్లో గెలవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కొన్ని రహస్యంగా జరిగితే మరికొన్ని బహిరంగంగానే చేస్తున్నారు. వాస్తవానికి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అయితే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది, దానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు కాబట్టి ఏమో బహుశా ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు ఇప్పటి నుంచే ప్రలోభాలకు గురి చేయడం మొదలుపెట్టారు. ఎంత బహిరంగంగా ప్రలోభాలకు గురి చేస్తారనేది నేను లైవ్లో మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇది చూస్తున్నారు కదా. అభినందనలతో అన్నా రాంబాబు, గిద్దలూరు శాసనసభ్యులు, గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి అన్నా రాంబాబు. ఇది స్వీట్ బాక్స్. మీరేమనుకుంటున్నారో ఇది ఒక స్వీట్ బాక్స్. ఆయన అందరికీ పంపిణీ చేసినటువంటి ఒక స్వీట్ బాక్స్. ఈ స్వీట్ బాక్స్ ఓపెన్ చేస్తే ఏముంటుందో ఒకసారి చూడండి. లోన ఆ స్వీట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నారు, ఒకసారి లోన ఏముంటుందో ఒకసారి మీరు చూడండి. సగ బాక్స్ మీద ఆయన పేరు వేసుకుని, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని, ఆయన పార్టీ సింబల్ వేసుకుని ఎంత పకడ్బందీకి ఇచ్చారో చూడండి. ఇది బాక్స్ ఓపెన్ చేస్తే ఏమున్నాయి? లోన స్వీట్స్ ఉన్నాయి. మొత్తానికి కొద్ది ఖరీదైన స్వీట్స్ లాగానే ఉన్నాయి. స్వీట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. అదిగో స్వీట్స్ ఉన్నాయి లోన. సో స్వీట్ బాక్స్ ఇచ్చారు. స్వీట్ బాక్సే కదా అని మీరు అనుకుంటే పొరపాటే. దీంతో పాటు ఇంకొక కవర్ ఇచ్చారు. ఆ కవర్లో ఏముంటుందో కూడా ఒకసారి చూడండి ఒకసారి. ఇది స్వీట్ బాక్స్తో పాటు ఇచ్చిన కవర్. ఇదిగో స్వీట్ బాక్స్ కనపడుతుంది కదా, ఇది స్వీట్ బాక్స్తో పాటు ఇచ్చిన కవరు. ఏమున్నాయో చూడండి ఒకసారి. ఇందులో ఏమున్నాయి? అందులో డబ్బులు ఉన్నాయి. దాదాపు 5,000 రూపాయల వరకు పైనే పెట్టుకుంటుంటారు నాకు తెలిసి. డబ్బులు ఉన్నాయి. అంటే స్వీట్ బాక్స్ పేరుతో కూడా బహిరంగంగానే వాలంటీర్లకు పంపిణీ చేసినటువంటి నగదు ఇది. కేవలం ఎక్కడితోనే ఆగిందంటే ఇది కాదు. కుక్కర్ల పంపిణీ చేశారు, చీరల పంపిణీ చేశారు, నగదు పంపిణీ చేశారు, మద్యం బాటిళ్ళు పంపిణీ చేశారు, ఏకంగా కోళ్ళు, ఒక బాటిలు, ఒక కోడి, నాటుకోడిని కూడా పంపిణీ చేశాడు. మన గతంలో కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం గతంలో. ఇక ఆళ్ళు వీళ్ళు అని తేడా లేదు. ఈసారి విలేకరులను కూడా కలిపేసుకున్నారు. విలేకరులను కూడా ఏమని, మీ అంటే మాకు కోపం లేదు, మీ మీద మాకు ద్వేషం లేదు, మీరంతా మాకు కావాల్సిన వాళ్ళు, ఆప్తమిత్రులు, కాబట్టి గతంలో ఏం జరిగిందో వదిలేయండి, ఇప్పుడు మేము ఇచ్చిన గిఫ్ట్లు తీసుకోండి. ఏం గిఫ్ట్లు? ఒక కుక్కరు, దాంతోపాటు ఇదిగో ఇలాగే డబ్బులు పెట్టిన కవరు, మరి ఎంత ఉన్నాయో మనకు తెలియదు. ఇలా బహిరంగంగా పంచుతున్నారు. కొన్ని చోట్ల 12,000 రూపాయలు విలువైన సెల్ ఫోన్లను వాలంటీర్లకు పంచారు. మరికొన్ని చోట 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల దగ్గర పడగానే ఒక్కొక్కరికి 10,000 ఇస్తానని చెప్పి ఆల్రెడీ రహస్య సమాసం పెట్టి ఒక్కొక్కరికి 1,000 రూపాయలు ఇచ్చి పంపారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక నియోజకవర్గాల్లో ప్రలోభాలకు బహిరంగంగా తెరదీశారు. అంటే బరి తెగించేసి ఓపెన్గా పనిచేస్తున్నారు మన భాషలో చెప్పాలంటే. అంత బహిరంగంగా ఎందుకు పంచాల్సి వచ్చిందో అది కూడా చూద్దాం. ఎవరెవరు ఏం పంచారనేది కూడా ఒక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. కోడి కుయ్యకు ముందే కోట్లు పంచుడు. 4 ఏళ్ల పాటు అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. ప్రజల రక్తాన్ని, రక్త మాంసాలను కూడా ఒడిబట్టి పిండేసి మరీ పీల్చేశారు. ఇప్పుడు మాత్రం 5 పైసలు 10 పైసలు విధిల్చి మళ్ళీ 5 ఏళ్లకు అధికారం ఇవ్వాలని అడుగుతున్నారు. అంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలా. వాళ్ళు ఎంత అవినీతి చేయకపోతే ఈరోజు నీకు 10,000 20,000 ఇస్తున్నారు, లేదా ఓటుకి 5,000 ఇస్తున్నారు, 2,000 ఇస్తున్నారు. ఎంత అవినీతి చేయకపోతే 5 ఏళ్ల పాటు ఓటుకు 2,000 అంటే నీకు రోజుకి ఎంత పడిందో నువ్వే ఒకసారి లెక్కేసుకో. నువ్వే లెక్కేసుకో ఓటుకి ఎంత పడిందో. అంటే 5 ఏళ్ల పాటు మన మీద వాళ్ళు కబ్జాలు చేసి తిన్న దాని సంగతి పక్కన పెట్టండి. నిత్యావసర సరుకుల ధరలు పెంచిన దగ్గర మొదలుపెట్టి పెట్రోలు, కరెంటు, డీజిల్ ఛార్జీల దగ్గర మొదలు పెడితే ఈరోజు ఎన్ని ఛార్జీలు పెరిగిపోయాయి. చివరికి చెత్త పన్ను, ఇంటి పన్నుతో సహా అన్నీ పెరిగిపోతే అడ్డగోలుగా మన దగ్గర నుంచి ఎంత లాగేశారు, ఈరోజు మన చేతిలో ఎంత పెడుతున్నారు. ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలా. వాళ్ళేం ఉత్తినే పెట్టట్లా. దోచుకోకుండా ఎవడైనా ఫ్రీగా పెడతాడా? దోచుకున్నాడు కాబట్టే మీకు పెట్టాడు. అందులో ఎంత పెట్టాడు? 100 రూపాయలు దోచుకుంటే మీకు రూపాయి కూడా పెట్టలా. మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు అధికారం ఇస్తే మళ్ళీ ఒక 100 రూపాయలు, అంటే ఒక 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు దోచుకుంటాడు.
అది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ చూడండి, కోడి కుయ్యక ముందే కోట్లు పంచుడు, ఓటర్లకు వైసీపీ నేతల తాయిలాలు, రాష్ట్రమంతా రకరకాల కానుకల పంపిణీ, మహిళలకు చీరా జాకెట్టు, మగవారికి మందు, బిర్యానీ, 500 రూపాయల నోటు కానుకలు, వాలంటీర్లతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు, మొబైల్ ఫోన్లు, కుక్కర్లు, నగదు పంపిణీ. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రలోభాలు, బహిరంగంగా పంచుతున్నా పట్టించుకొని ఈసీ. కోడి వస్తే తప్ప కూరలు రావా అంటే బహుశా కోడి రానప్పుడు ఎన్నికల కన్వెన్షన్ కూడా ఏమీ చేయలేదేమో నాకు తెలిసి, అందుకని వీళ్ళు కూడా కోడి రాకముందే జాగ్రత్తగా బరి తెగించి పనిచేస్తున్నారు. 4.5 ఏళ్లుగా ప్రజలను ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఈరోజు కానుకలు పంచి వాళ్ళని ప్రలోభపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చూడండి, బొమ్మ చూస్తే అర్థమవుద్ది. ఈ 4 ఏళ్ల పాటు మనకి ఏమేమి లేదు, కానీ ఈరోజు ఇంటి ముందుకు వచ్చి మీకు కుక్కర్ కావాలా, గ్రైండర్ కావాలా, సెల్ ఫోన్ కావాలా, లేదా 5-10 వేల రూపాయల డబ్బులు కావాలా, ఏం కావాలో అడగండి, మీరు మేము ఇస్తాం, ఏం కావాలో అడగండి అంటున్నారు వీళ్ళు. అవన్నీ నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు నాయన, వాళ్ళు అడిగేది ఏంటి? రోడ్లు అడిగారు, డ్రైనేజీలు అడిగారు, జగనన్న కాలనీలు అడిగారు, టిట్కో ఇళ్ళు అడిగారు, నాణ్యమైన కరెంట్ అడిగారు, సురక్షితమైన డ్రింకింగ్ వాటర్ అడిగారు. అయ్యి వాళ్ళు అడిగింది, అంతేగాని నువ్వు ఇచ్చే 100కో 1000కో వాళ్ళు ఏ రోజు ఆశపడలేదు. వాళ్ళ బ్రతుకులు మారవు. అలాగే చెత్త పన్ను ఎత్తేయమన్నారు, ఇంటి పన్ను తగ్గించమన్నారు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించమన్నారు, కరెంట్ ఛార్జీలు తగ్గించమన్నారు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమన్నారు, అలాగే గ్రీన్ ట్యాక్స్ తగ్గించమన్నారు. అలాగే నువ్వు పెట్రోలు డీజిల్ మీద మాకు విధిస్తున్నావు కదా రోడ్డు ట్యాక్సు, ఆ ట్యాక్సులు తగ్గించమన్నారు. అవి వాళ్ళు అడిగింది, అంతేగాని నువ్వు ఇచ్చే 150నే వాళ్ళు ఏ రోజు అడగలేదు. వీళ్ళతో పాటు ఎవరెవరు ఏం పంచారనేది కూడా ఉంది, ఒకసారి చూద్దాం. ఈ వైసీపీ నేతలు ఎంత బహిరంగంగా బరిదెగించేశారంటే ఇది ఇక్కడ చూడండి ఒకసారి. ఈయన ఎవరు అనుకుంటున్నారు? పార్వతీపురం వైసీపీ ఎమ్మెల్యే జోగారావు. ఏం చేస్తున్నాడు ఆయన? ఇదిగో ఇది చీర, ఇదిగో నగదు. ఒక చీర 500 రూపాయల డబ్బుల్ని ఇదిగో బహిరంగంగా ఆయన చేతి మీదగానే బహిరంగంగా పంచుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అంటే ఎంత బరి తెగించారు అనట. ఒకప్పుడు ఏదన్నా పంచినా మూడో కంటికి తెలియకుండా రహస్యంగా పంచేవాళ్ళు. కానీ ఈరోజు వైసీపీ పార్టీ ఎంత బహిరంగంగా బరి తెగించిందంటే దీనికి ఉదాహరణ ఇందాక అన్నా రాంబాబు చూసాం మనం. డైరెక్ట్గా స్వీట్ బాక్స్తో పాటు డబ్బులు కవర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, బహిరంగంగా ఎవరైతే జోగారావు ఉన్నాడో పార్వతీపురం ఎమ్మెల్యే, ఒక చీర 500 నోటు, ఒక చీర 500 నోటు, ఒక చీర 500 నోటు, అలాగా మహిళలందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చి పంపుతున్నాడు ఆయన. మరి ఇది బరి తెగింపు కాదా? ఇది ప్రలోభం పెట్టడం కాదా? మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకోదా? ఇక ఇక్కడ చూడండి, విశాఖ ఎంపీ అయినటువంటి ఎంవివి గతంలో మన కోడును ఒక మద్యం సీసా ఇచ్చాడు. మనం ఆల్రెడీ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు అంటే ఇదిగో ఈయనే ఒక 500 నోటు, ఒక చీర ఇచ్చి మహిళలకు ప్రలోభాలకు గురి చేశాడు. ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా మంత్రి అయినటువంటి దాడిశెట్టి రాజా ఒక్కొక్క వాలంటీర్కు 12,000 రూపాయల విలువైన ఫోన్లను 1700 సెల్ ఫోన్లు వారికి పంపిణీ చేశాడు. 12,000 విలువైన రూపాయలైన సెల్ ఫోను, దాదాపు 1700 సెల్ ఫోను, 1700 సెల్ ఫోన్లు పంపిణీ చేశాడు వాలంటీర్లకు. ఎందుకు? ఆ పరిధిలో ఉన్నటువంటి 50 ఏళ్లతో వైసీపీకి ఓటు వేయించాలి, ఆ ఉద్దేశంతో పంపిణీ చేశాడు. ఇక కాకినాడ ప్రస్తుతానికి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చలమశెట్టి సునీల్ అయితే వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి 1,000 రూపాయలు చేతిలో పెట్టి వారికి ఒక హామీ ఇచ్చాడు. ఎన్నికలు దగ్గర పడగానే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తాను, లేదా దాని విలువైన ఏదో ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పి వాలంటీర్లను ప్రలోభ పెట్టాడు కాకినాడ వైసీపీ ఎంపీ అయినటువంటి చలమశెట్టి సునీల్. ఇకపోతే ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇన్ఛార్జీలందరూ కూడా వాళ్ళకి తోచినట్టు కొంతమంది కుక్కర్లు ఇచ్చారు, గ్రైండర్లు ఇచ్చారు, లేదా డబ్బులు ఇచ్చారు, లేదా మగవారికి ప్యాంటు షర్ట్లు ఇచ్చారు, అలాగే కొంతమంది పంపిణీ చేశారు. ఇక విజయవాడలో వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే వాలంటీర్లకు కుక్కర్లు కూడా పంపిణీ చేశారు. వీటితో పాటు విలేకరులకు స్వయంగా ఇలా మనుషులే తీసుకెళ్లి విలేకరులకు ఒక కుక్కరు, ఒక ప్యాంటు షర్టు, ఒక చీరతో పాటు కొంత నగదు. పైగా మీరంతా మా వాళ్ళే, గతంలో అన్నీ మర్చిపోండి, ఇప్పుడు మనం బాయి అని చెప్పి విలేకరుల దగ్గరికి వెళ్ళటం. అంటే చివరికి విలేకరులను కూడా వదిలిపెట్టలా వీళ్ళు. అటు ఓటర్లు, ఇటు వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, అటు జర్నలిస్టులు, విలేకరులు, వీళ్ళను కూడా వదిలిపెట్టలా. అంత బహిరంగంగా బరి తెగించారు అంటే ఇక ఓటమి ఖాయమని తెలిసినప్పుడే ఇలాంటి ప్రలోభాలకు గురి చేయడం జరుగుద్ది. నిజంగా నువ్వు 5 ఏళ్ల పాటు సంక్షేమం చేసుండి ప్రజలకు మంచి చేసి ఉంటే నువ్వు తాయిలాలు పంచాల్సిన అవసరం లేదు. అమ్మా ఇదిగో నేను ఈ మంచి చేశాను 5 ఏళ్లలో, నేను మీకు మంచి చేశాను అనిపిస్తే నాకు ఓటేయండి అని చెప్పి నువ్వు అడగాల. కానీ ఈరోజు ఎందుకు పంపిణీ చేస్తున్నావంటే ఓడిపోతావని తెలుసు కాబట్టి. ఇంత బహిరంగంగా వైసీపీ నేతలు బరి తెగించి పంచుతున్నా మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించలేదో మనకైతే అర్థం కాలేదు. ఏది ఏమైనా ఈ పంచుడు కార్యక్రమం చూసిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టం, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి అయితే లేదు.